ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా వచ్చి అక్కడ అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. ఇక ఈ సంవత్సరము డిసెంబర్ 2వ వారంలో టీటీడీ యాజమాన్యం వారు ఖచ్చితంగా మనకు బోర్డు మీటింగ్ అనంతరము వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎప్పుడు దర్శన టికెట్లు విడుదల చేయబోతున్నారు అన్నది ఒక అప్డేట్ అయితే రావాల్సి ఉన్నది. అందరూ రెడీగా ఉండండి. డిసెంబర్ 2వ వారంలో అప్డేట్ రాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు కొత్త సంవత్సరం 2025లో వైకుంఠ ఏకాదశి ఉన్నది. ఈ 10 రోజుల వైకుంఠ ఏకాదశి పండుగ నాడు కేవలము మీకు 300 రూపాయల దర్శనం టికెట్లు మాత్రమే రిలీజ్ చేస్తారు. అలాగే రూములు ఆ 10 రోజులకు సంబంధించి అయితే విడుదల చేయరు. దీనికి సంబంధించి అప్డేట్ మనకు ఒక భక్తులు టీటీడీ యాజమాన్యాన్ని మెయిల్ రూపంలో అడిగినప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్క్రీన్లో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ వైకుంఠ ద్వార dates, the accommodation quota was blocked in online booking from January 8 to January 19. Pilgrims are advised to get the accommodation only in the current booking after reaching Tirumala. Any changes in the schedule will be notified on the portal homepage. అంటే జనవరి 8 నుంచి 19వ తారీఖు వరకు రూములు అనేవి ఆల్రెడీ బ్లాక్ చేశారు. ఇక ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆ రోజుల్లో రూములు కావాలి అంటే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన కరెంట్ బుకింగ్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా మాత్రమే మీరు ప్రయత్నించగలరు తప్ప ఆన్లైన్లో రిలీజ్ చేయరు. ఆ విషయం మనకి కన్ఫామ్గా మనకు అప్డేట్ అయితే రావటము టీటీడీ నుంచి ఒక మెయిల్ రూపంలో మనకైతే తెలుస్తుంది. అలాగే కేవలము మీకు జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు 4 రకాల టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. 1 300 రూపాయల దర్శన టికెట్, 2 తిరుపతిలోని 8 కౌంటర్లు, తిరుమలలోని 1 కౌంటర్ పెట్టి మీకు సర్వదర్శన టోకెన్లు, 3 ట్రస్ట్ డోనార్ స్కీమ్స్ కింద ₹1,00,000 పైన డొనేషన్ పే చేసిన వాళ్ళకు, 4 శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు మాత్రమే వీళ్ళు బుక్ చేసుకోగలరు. ఇక ఈ 4 రకాల వాళ్ళకు కూడా కేవలము విజయ నుంచి మాత్రమే దర్శనం ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, మధ్యలో నేను ఒకటి పెట్టాను. ఇక్కడ గత సంవత్సరము అంటే 2023 సంవత్సరము వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి దర్శనం టికెట్లు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ చూడండి, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. లేటెస్ట్ అప్డేట్స్ అని ఇక్కడ చూడండి. స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ 300 రూపీస్ ఫ్రమ్ January 1 to చూడండి ఇక్కడ రాస్తుంది January 11, 2023 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ December 24, 9 AM. అంటే 300 రూపాయల టికెట్లు విడుదల చేశారు తప్ప రూములు విడుదల చేయలేదు. అలాగే కింద కూడా చూడండి, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు కూడా జనవరి 2023కి సంబంధించి వైకుంఠ ఏకాదశికి సంబంధించి విడుదల చేస్తున్నాము. కానీ అకామిడేషన్ అనేది జనవరి 1, 2, 3 వైకుంఠ ఏకాదశి నాడు, అలాగే 27, 28 రథసప్తమి నాడు విడుదల చేయటం లేదు, బ్లాక్ చేశామని వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తుంది ఒక ఉదాహరణ కోసము గత సంవత్సరంది మీకు చూపిస్తున్నా. అలాగే ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా మీకు రిలీజ్ చేసినప్పుడు రూములు విడుదల చేయరు. కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే మీరు రూములు బుక్ చేసుకోగలరు. కేవలము 300 రూపీస్ టికెట్లు మాత్రమే విడుదల చేస్తారు. ఓకేనా అండి? ఇక ఈ వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయం చెప్తా. ఎన్ని టికెట్లు రిలీజ్ చేస్తారు అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా 300 రూపాయల దర్శన టికెట్లు రోజుకి 20,000 చొప్పున లేదా 25,000 చొప్పున 10 రోజులకి సంబంధించి 2,50,000 టికెట్లు విడుదల చేస్తారు. అలాగే మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా సర్వదర్శనం టోకెన్లు రోజుకి 50,000 టోకెన్లు చొప్పున 10 రోజులకి 5,00,000 టోకెన్లు విడుదల చేస్తారు. ఈ రకంగా చూస్తే ఈ 10 రోజులకి 300 రూపాయల టికెట్లు, సర్వదర్శన టోకెన్లు 2 కలిపి 7,50,000 టోకెన్లు అయితే భక్తులకు అందుబాటులో ఉంటుంది. సో మీకు 300 రూపాయల టికెట్ లభించకపోయినా మీరేమి కంగారు పడొద్దు. ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకొని ఫ్రీ టోకెన్లు ఈ తిరుపతిలో కౌంటర్లలో ఇస్తారు కదా, అవి తీసుకొనైనా మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న ఏమిటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. ఖచ్చితంగా డిసెంబర్
రెండో వారంలో మీకు చివరిలో ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఎక్కువ శాతము డిసెంబర్ 15, 16, 17 తారీఖులో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే డిసెంబర్ 18వ తారీఖు నుంచి కూడా మీ అందరికీ కూడా మార్చ్ నెల కొత్త సంవత్సరం 2025కు సంబంధించి మార్చ్ నెల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. కాబట్టి ఈ లోపల ఈ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకు జనవరి మొదటి వారం ఉంటుంది. ఎక్కువ శాతం మటుకు ఈ నెల 15, 16, 17లో ఉంటుంది. లేదు అంటే జనవరి మొదటి వారంలో ఉంటుంది. ఏదైనా కూడా దీనికి సంబంధించిన అప్డేట్ మనకి డిసెంబర్ 2వ వారం టీటీడీ యాజమాన్యం వారు బోర్డు మీటింగ్ అనంతరము ఈఓ శ్యామలారావు గారు అడిషనల్ ఈఓ గారితో కలిసి తప్పకుండా మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. మరొక్క 8-10 రోజుల్లో అప్డేట్ రావచ్చు. ఖచ్చితంగా మన ఛానల్లో టచ్లో ఉంటే అప్డేట్ రాగానే మీ అందరికి నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా ఒక క్లియర్ కట్ ఐడియా కోసం. ఎన్ని టికెట్లు వదులుతారు, ఎప్పుడు వదులుతారు, రూములు విడుదల అవ్వవు, ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉండాలి. ఉంటేనే కదా రేపు రిలీజ్ అయినప్పుడు మీరు బుక్ చేసుకోగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా సమాధానం చెప్తాను.